పట్టుకొని చూపించండి, తాళం వేసింది. వాడు ఎవరి దగ్గర అయితే కొన్నాడో వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి, అంతేగాని ఇప్పుడు వచ్చి చెప్పలేకుండా ఒక్కొక్కరంట 20 లక్షలు ఇవ్వాలంట, లేకపోతే అద్దె వడ్డీ ఇవ్వాలంట. ఏంటి ఇచ్చేది? తాళం వేసి చెప్పిన దానికంటే డబ్బులు ఎక్స్ట్రా వసూలు చేశాడు. ఈయన చెప్పిన దానికంటే డబ్బులు ఎక్స్ట్రా వసూలు చేశాడు. పోనీ లేని వదిలేసాం. ఇప్పుడు మళ్ళా వచ్చాడు, ఏం పీకుతారులే అని అనుకున్నలా ఉంది. ఒక్కొక్కరంట 20 లక్షలు ఇవ్వాలంట, లేకపోతే అద్దె వడ్డీ ఇవ్వాలంట. ఏంటి ఇచ్చేది? వచ్చిందా నీకు? తాళాలేసాడు. ఎవరేశారు? ఎవరేశారు? ఎందుకు వేశారు? ఏంటడిగితే అసలు నువ్వు ఎందుకు వచ్చావు? నీకు ఇక్కడ ఇల్లుందా? నీకు స్థలం ఉందా? ఏముంది స్థలం? అందరూ సీనియర్ సిటిజన్సే ఉన్నారు, మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. ఏంటో చూసుకో, చూసుకో, ఏం చూసుకోవాలి? చూసుకో. అసలు అది కాదు. వెరీ గుడ్, వెరీ గుడ్. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి షాప్లన్నీ కొట్టేస్తే మేము పాములు అయ్యి వస్తున్నాయి, అందరు పిల్లలు ఉంటారని ఆయన వచ్చింది ఒక్క తాళమే తీసేళ్ళు ఒక గేటుకి. తీయలేనప్పుడు మేము నిన్న వెళ్ళాము అనమాట. ఈ రోజు ఈవినింగ్ లోపు తీపిస్తాను అన్నారు. మరి పిలిపి చెప్పుకుంటారేమో మరి నాకు వంట వచ్చి ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళ దగ్గర మాట్లాడండి, ఎవరు షాపులు కొట్టేశారో వాళ్ళ దగ్గర సరిపోతాం మేము సార్. మా మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా మాకు ఇబ్బంది లేదు సార్. అంటే అన్యాయం. ఇక్కడ మాకు చెప్పకుండా గేట్లు తాళాలు వేశారు. మేమందరం పెద్దోళ్ళమే, మేము నడవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము న్యాయపరంగా వెళ్ళి మాకు తాళాలు తీయమన్నా తీయాల. మేము అడిగేది ఒకటి, ఏదన్నా ఉంటే లీగల్ గా చూసుకోమనండి.
ఇది వాళ్ళు షాపులు పడగొట్టింది, కట్టింది, అమ్మింది మాకు సంబంధం లేదు. మేము సెకండ్ పార్టీ దగ్గర కొనుక్కున్నాం, అది మున్సిపాలిటీ వాళ్ళు కట్టారన్నారు. వాళ్ళు తెలుసుకోవాలి. ఇవాళ దర్జన్యంగా వచ్చి మమ్మల్ని లోపల పెట్టి తాళాలేసి ఎవరెవరో బయట వాళ్ళు ఇందాక వచ్చారు. వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇక్కడ లేదు షాపులు, ఆడోళ్ళు మగోళ్ళు వచ్చారు. ఇవాళ కింద గేట్లు వేశారు. రేపు మేము పైన సింగిల్ పర్సన్స్ ఉంటున్నాము, పైన మాకు తాళాలు వేస్తే మాకేంది? కాబట్టి ఏదైనా అసలు నమ్మనండి, అసలు రాలా. వీళ్ళందరినీ ఎవరు పంపారు? ఇందాక మీరు వచ్చారంటే ఎవరో అమ్మవారంట, ఆ అమ్మవారు ఎవరో మాకు తెలియదు. అసలు అమ్మ రాలేదు. ఈ వచ్చిన ఆడోళ్ళు మగోళ్ళు ఇక్కడ షాపులోళ్ళు రాలా, అసలు రాలా. దొమ్మికి ఆడోళ్ళ మీదకి వస్తే సార్థకమే ఉందండి. ఇవాళ వేసారు కింద, రేపు పైకి వచ్చి తాళాలేరని గ్యారంటీ ఏంది? పైపెచ్చు మొన్న ఓనర్స్ అందరూ రావాలి సిఏ ఆఫీస్ కన్నారు. ముగ్గురు సింగిల్స్ ఉన్నాం కదా, మేము వెళ్ళాం. వెళ్తే మరుసటి రోజు ఫోన్లు మా వాళ్ళకి చేసి పోలీస్ స్టేషన్ కి వస్తారా, పొద్దు నుంచి సాయంత్రం దాకా మిమ్మల్ని జైల్లో పెట్టిస్తే మీ పరువే పోతని బెదిరింపు కాల్సి మళ్ళీ అట్లా పెడితే మేము బయటకు వెళ్ళాలన్నా వెళ్ళగలం ఆడోడము. మళ్ళీ చేసింది ఎవరో గాడు, ఆ జాలాది కుమార్ అని చెప్పాడనే మాకు తెలిసింది. వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళు ఇక్కడ ఏంది మళ్ళీ ఆ బెదిరింపు కాల్సి ఆడవాళ్ళని జైల్లో పెట్టిస్తామంటాం. చేసింది తప్పు వాళ్ళు, మధ్యలో మా మీదేంది ఇదంతా? అసలు ఇంతమంది ఉన్నారు, అందరూ మా మగవాళ్ళు అందరూ కలిసి ఎంపీ దగ్గరికి వెళ్ళారు, ఎస్పీ ఆఫీస్ కి, సీఏ. ఇన్నాళ్ళు ఏం చేశారు మాకు న్యాయం? 15 రోజుల నుంచి జరుగుతున్నా ఏం చేయలే. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కారు ఆపి చెప్పాము, ఇంకైనా చేస్తారేమో చూస్తున్నాము. అది మాకు సెక్యూరిటీ మాత్రం లేదు. ఏదన్నా అయినా గానీ ఇప్పుడు మేమైతే ఎవరెవరికి కంప్లైంట్లు ఇచ్చామో వాళ్ళందరికీ బాధ్యత వహిస్తారు. అది గేటుకి తాళా వేసింది ఆ రోజు ఎవరండి వచ్చేసింది? 14వ తారీఖు వచ్చి ఎవరండి? ఒకప్పుడు ఆయనకి ఇక్కడ ఇల్లు ఉందండి, షాప్ ఉంది, 2 అమ్మేశాడు ఆయన. ఆయనకి అసలు సంబంధం ఒకటి, ఆయన బిల్డర్ కూడా, అసలు ఆయన అమ్ముకున్నాడు, షాప్ అమ్ముకున్నాడు, ఇల్లు అమ్ముకున్నాడు, ఆయనకి సంబంధం లేదు. మేమందరం పైన ఉన్నాము, మాకు తెలీదు తాళాలు వేసినట్టు కూడా. అది వేసి వెళ్ళారని తర్వాత కింద దిగితే తాళాలు వేసి ఉండయి. అది సంగతి. నా పేరు శ్రీహరి, గుజ్జలపూడి శ్రీహరి నా పేరు సార్. ఇది ఇక్కడ సినిమా సార్ 83లో సార్. ఇది అపార్ట్మెంట్ కట్టేస్తారు ఇక్కడ సారీ 2003లో సార్ అపార్ట్మెంట్ కట్టేస్తారు ఇక్కడ. కట్టింది సార్ మాకు సార్. మేము వచ్చి సార్ బండ్లమామ సార్, వెంగమాపురం సార్, కావలి దగ్గర సార్, రావూరు సార్, బండ్లమ రాజ్యమాత సార్, ఆ పేరు పెట్టారు సార్. అప్పుడు సార్ రాజమాత రావుని పెట్టారు సార్. ఆమెకి సార్ 2 ప్లాట్లు సార్ ఈ పార్కింగ్ ప్లేస్ నుంచి కొన్నారు సార్. పార్కింగ్ ప్లేస్ బదులు మేము షాపు కట్టిస్తాం, మీరు అనుభవించుకోండి చెప్పారు సార్. అదే మా షాప్ లో కట్టించారు సార్ వీళ్ళు, ఈ అపార్ట్మెంట్ వాళ్ళు సార్. కట్టించిన తర్వాత సార్ 5 సంవత్సరాలు ఈ అనుభవం ఉంది సార్. తర్వాత కావాల్సిన 5 అపార్ట్మెంట్లు కలిసి సార్ కుట్రపోయింది సార్. ఈ షాపులు మున్సిపాలిటీ చెప్పి షాపులు పాల్గొట్టించారు సార్. షాపులు పాల్గొట్టిన తర్వాత కొట్టిన తర్వాత సార్ ఇది అట్టే ఉంది సార్. కొట్టిన తర్వాత మేము నష్టపరిహారం వేసారు సార్, కోర్టుకు వేసారు సార్. మేము వేసిన తర్వాత ఈ మారి మాకు షాపులు అమ్మారు, మాకు నమ్మకం చేశారు మాకు. కాబట్టి మా నష్టపరిహారం కట్టింది కోర్టుకు వేసారు సార్. కానీ వీళ్ళు ఎన్నోసార్లు తిరిగి మా నష్టాలు కట్టి వీళ్ళు సమాధానం లేదు సార్ వీళ్ళు. తర్వాత మేము ఒక 2 years ముందుకు సార్ ఆ కోర్టు నడుస్తా ఉంది సార్. అప్పుడు జడ్జి లేదు సార్, 2.5 సంవత్సరాలు జడ్జి లేదు సార్ కోర్టు సార్. తర్వాత మరి ఈ మధ్య రీఓపెన్ అయిపోయింది సార్. ఇదే మా స్థలం సార్ ఇది. కాబట్టి మేము పార్కింగ్ చేసుకుంటాం సార్. దౌర్జన్యం ఎటువంటి సంబంధం లేదు ఏంటంటే సార్, ఒక 1% సంబంధం లేదు సార్. వీళ్ళు వచ్చి మా పార్కింగ్ మేము చేసుకుంటా ఉంటే సార్. మేము అప్పుడు కమిషనర్ రిపోర్ట్ ఇచ్చాము, టౌన్ వంట చేసే రిపోర్ట్ ఇచ్చాము సార్. వాళ్ళు ఇప్పుడు అందరు ప్రేరేపించారు. మేము రాజీ చేసుకుంటాం సార్. ఇది మేము వాళ్ళకి మేము నష్టపరిహారం కట్టిస్తాం మేము అని చెప్పాను సార్. 2 days ముందు అమౌంట్ చెప్పారు సార్. నిన్న వచ్చి సార్ నేను అయితే మాకు సంబంధం లేదు, వాళ్ళకి మాకు సంబంధం లేదు, వాళ్ళు ఏం చేసుకోమని చెప్పండి వాళ్ళని అని చెప్పింది లేదు సార్. మా పార్కింగ్ ప్లేస్ మేము కాల్ పెట్టుకుంటాం సార్. దౌర్జన్యంగా సార్ 30 మంది అపార్ట్మెంట్లు వచ్చి సార్ మా మీద సార్ వచ్చే బూతులు మాట్లాడిస్తారు మా మీద సార్. ఈ మార్గం చేస్తున్నారు చూడండి సార్, మీరు చూడండి సార్. అంతే జరిగిన విషయం అంతే సార్.